అందరికీ నమస్కారం అండి. ఈ నిరుద్యోగి గురించి పర్టిక్యులర్ వివరాలు తెలియజేయడానికి మీ మధ్యలోకి రాబోతా ఉన్నాను. రాజేష్కి ఆకివీడు సంఘటన మీద ఎంతైనా సరి అయినటువంటి సమాచారం లేదు. రాజేష్ అనేవాడు ఆకివీడుకు చెందినవాడు కాదు. ఆకివీడులో ఉన్నటువంటి దళితులు మార్చి 8వ తారీఖున గొడవ జరిగితే ఆ గొడవ జరిగిన సందర్భంలో వాళ్ళు రాజేష్కి ఫోన్ చేయలే, అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉంది, మా గ్రామంలో ఇలా జరిగింది, కొంచెం మీరు మా సమస్య మీద దృష్టి పెట్టండి అని చెప్పి మాకు తెలియచేశారు. అక్కడ సమస్య మీద పూర్తి అవగాహన మాకుంది. దళితులు వారి బాధ, వారి ఆవేదన మాతో పంచుకున్నటువంటి పరిస్థితి చెవులారా విన్నాం. క్రైస్తవులు చాలా రకాలుగా వేధించబడుతున్నారు. వేధించబడినప్పుడు లేవని గొంతు. ఇతగాడు రాజుగారి యొక్క జేబులో మనిషి కాబట్టి, రాజుగారి బహుమానాల్ని అందుకున్న వ్యక్తి కాబట్టి, ఆడి కార్లు లక్షల రూపాయలు అందుకుని రాజుగారికి భజన చేస్తున్న భజన భక్తుడని నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునేది ఎవరో కాదు, మన సామాజిక వర్గమే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎంత స్పెసిఫిక్గా అందరి మీద విరుచుకుని పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, రాజకీయ నిరుద్యోగి అయ్యాడు, ఎవరో ఒకరిని తిట్టాలి, జాతికి ద్రోహం చేసైనా సరే మన పరపతి ప్రభుత్వం దగ్గర గొప్పగా చూపించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో రాజుగారి మరింకేమైనా మంచి మంచి బహుమానాలు, ప్రీతిపాత్రమైన బహుమానాలు, ఇంకా బెస్ట్ కార్లు, ఇంకా బెస్ట్ బ్యాగులు ఇలాంటివన్నీ దొరుకుతాయని, అసలు ఏ సంబంధం లేని జగన్ గారిని, ఏ సంబంధం లేని సునీల్ గారిని, ఏ సంబంధం లేని శ్రవణ్ గారిని, ఏ సంబంధం లేని హర్షకుమార్ గారిని ఇందులోనికి లాగితే ఇంకా చాలా మూటలు వెనకేసుకోవచ్చని నియోజకవర్గంలో ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ టాక్ ఆఫ్ ది భోగట్ట. ఈయన భజన కార్యక్రమాలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ నిరుద్యోగ యువకుడు ప్రభుత్వం యొక్క మెప్పు సంపాదించుకోవడం కోసం ఏ సంబంధం లేనటువంటి వాళ్ళందరినీ ఇందులో ఇరికించి సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా సత్యాన్ని వక్రీకరించి ఉన్న వాస్తవాల్ని సమాధి చేయడానికి ఒక తోడేలు లాంటి ఆలోచన విధానాన్ని ధరించుకుని ఇతను ఏం చెప్పినా సమాజం గుడ్డిగా నమ్మేస్తాదన్న భావంతో చేస్తున్న ప్రతి వీడియోకి నా తరపు నుండి ఖచ్చితమైనటువంటి సమాధానం ఉంటుంది. వాస్తవాలతో మీ ముందుకు రాబోతున్నాను, చూస్తూ ఉండండి.